హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వంటశాల. నా పేరు మనీషా అండి. నేను హౌస్ వైఫ్. ఇది నా సాటర్డే రొటీన్ వ్లాగ్. మార్నింగ్ 6 o'clock లేచామండి. హౌస్ మొత్తం ఊడుస్తూ ఉన్నాను. నెక్స్ట్ బ్లాంకెట్స్ మొత్తం మడత పెడుతూ ఉన్నాను. నెక్స్ట్ ఇందాక హౌస్ క్లీన్ చేసిన తర్వాత మాప్ పెట్టడం మర్చిపోయాను. మాప్ కూడా పెడుతూ ఉన్నాను. చాలా డర్టీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దోమలు అయితే మా ఇంట్లో చాలా ఎక్కువ ఉన్నాయండి. మీకు ఎలా ఉన్నాయి ఒకసారి కామెంట్ చేయండి. అందుకే దోమలు అగరబత్తిలో వెలిగిస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ నాకు హాట్ వాటర్ తాగడం చాలా అలవాటు అండి. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ పెడుతూ ఉన్నాను. చాలా హాట్గా ఉన్నాయని చాలా పెడుతూ ఉన్నాను. నేను నెక్స్ట్ ఈరోజు కర్రీకి పొనగండ కూర చేద్దామని అనుకుంటున్నాను. అండ్ నా బ్రేక్ఫాస్ట్ అయితే పప్పాయ ఫ్రూట్స్ అండి. అండ్ కొంచెం ఖాళీగా ఉన్న వాటర్తో కూర్చున్న తర్వాత పొనగండ కట్ చేసి పక్కన పెట్టుకుంటూ ఉన్నాను. ఎంతమందికి ఇష్టం పడడం కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆకు, దాంట్లో కొంచెం వాటర్ పోసి నానబెడుతూ ఉన్నాను. ఆనియన్, మిర్చి, టమాటో కూడా కర్రీలోకి. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ పప్పాయ కట్ చేస్తూ ఉన్నారు. పప్పాయ చాలా టేస్టీగా ఉందండి. మా హస్బెండ్ పప్పాయ కేజీన్నర 70 రూపీస్ అంటూ ఉన్నారు. మీలో ఎంతమంది పప్పాయ ఇష్టం కామెంట్ చేయండి. సాటర్డే నా బ్రేక్ఫాస్ట్ ఇలా సింపుల్గా అయిపోతుందండి. అండ్ ఫైనల్గా మై బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. మా హస్బెండ్ అయితే డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను, నాకు ఇష్టం ఉండదు. అండ్ టైం అయితే 11:45 అవుతుందండి. కుకింగ్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ముందుగా నానబెట్టిన ఆకుకూర కట్ చేస్తూ ఉన్నాను. చాలా లేతగా ఉందండి ఆకుకూర, పొనగండాకు. అండ్ నెక్స్ట్ ఆనియన్ కట్ చేస్తున్నాను. ఆనియన్ 6 kg 220 పడిందండి మా సైడ్. మీ సైడ్ ఆనియన్స్ రేట్లు ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ నెక్స్ట్ టమాటో కూడా కట్ చేస్తున్నాను. టమాటో అయితే 3 kg 50 రూపీస్ పడిందటండి. అండ్ 4 మిర్చి కూడా కట్ చేస్తూ ఉన్నాను. నాకు మిర్చి అంటే చాలా భయమండి. అండ్ కర్రీ స్టార్ట్ చేశాను. ఆకుకూర తెలగండి, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. వచ్చింది ఆకుకూర తెలగండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా ఉన్నప్పుడు కళ్ళకి చాలా మంచిది. అండ్ డిషెస్ వాష్ చేయాలి, కానీ నాకు ఇష్టం ఉండదు డిషెస్ వాష్ చేయాలంటే, కానీ తప్పదు కదా హౌస్ వైఫ్గా. అండ్ విమ్ లిక్విడ్ వేస్తూ ఉన్నాను. కొంచెం విమ్లో వాటర్ వేస్తే ఎక్కువగా నొరగా వస్తుంది. అయిపోయింది. వాటర్ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. రైస్కి గ్లాస్ వేసుకున్నాను. మొత్తం 2 times వాషింగ్ చేస్తూ ఉన్నాను రైస్. ఒక 15 minutes నానబెట్టిన తర్వాత వాటర్ పోస్తే కాసేపు నానబెడతాను నేను. 15 minutes అయిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తాను నేను. ఎప్పుడు అంతే, బాగా నాని నీట్గా కుక్ అవుతుంది. ఉడికిపోయిన తర్వాత ఇలా వచ్చిందండి. సాటర్డే మా ఇంట్లో కర్రీస్ అయితే ఇవన్నీ: పొనగంట ఆకు కర్రీ, పప్పు, టమాటో, వడియాలు, పికిల్ అండ్ కర్డ్. అండ్ కుకింగ్ అయిపోయిన తర్వాత టీవీలో యూట్యూబ్ ఛానల్లో టైగర్ వైటీ ఫన్నీ వీడియోస్ చాలా బాగున్నాయండి, చూస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చారు. ఇద్దరం కూర్చొని లంచ్ చేస్తున్నాం.
అండ్ ఫుల్ ఫన్నీగా ఉంది వీడియో అయితే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.